ఒక సినిమా 10 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకొని త్వరలో విడుదల కాబోతుంది. ఇది విన్న వారికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇది నిజం. ఆనందం చిత్రంతో హీరోగా పరిచయమైన ఆకాష్ ఆ తర్వాత పిలిస్తే పలుకుతా, నవ వసంతం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆకాష్. ఆ తర్వాత తన పేరును జై ఆకాష్ గా మార్చుకొని తన కెరీర్ ను కొనసాగించాడు. ఒక విధంగా చెప్పాలంటే అతనికి రావాల్సినంత పాపులారిటీ రాలేదనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆకాష్ ఏ క్యూబ్ మూవీస్ అనే యాప్ ను ప్రారంభించాడు. దీని ద్వారా తన నటించిన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల ఆకాష్ హీరోగా నటిస్తూ నిర్మించిన జై విజయం చిత్రాన్ని తన క్యూబ్ మూవీస్ లో విడుదల చేశాడు. మంచి ఆదరణ లభిస్తుండడంతో ఇప్పుడు థియేటర్లలో కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే జై ఆకాష్ కి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. 2012లో ప్రారంభించిన ఓ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ కాబోతోంది. మామరం పేరుతో రూపొందిన ఈ సినిమాలో ఆకాష్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, కాదల్ సుకుమార్, రాహుల్ దేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. కథ డిమాండ్ మేరకు హీరో ఆకాష్ రకరకాల ఏజ్ గెటప్స్ లో కనిపించాల్సి ఉంటుంది. సహజంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ సినిమాని 10 ఏళ్ల పాటు షూటింగ్ చేశామని చెప్తున్నారు ఆకాష్. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.